తలపోసుకుందాం. ఈ రాత్రి వేళ దేవుడు మన ఎదుకు సిద్ధపరిచిన వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయము 27, 28, 29, 30 వచనాలను చదివి మనం ముందుకు వెళదాము. 14వ అధ్యాయము 27వ వచనము నుండి చదువుదారు. వెంటనే యేసు ధైర్యమును తెచ్చుకొనుడి, నేను అని వారితో చెప్పగా అందుకు పేతురు ప్రభువా నీవు నిజముగా మా ప్రభువే అయితే నీళ్ల మీద నడిచి నేనును నీకులాగే నీళ్ల మీద నడచి నీ యొద్దకు రాగలిగేటట్లు నాకును సెలవిమ్మని అడిగాను. అందుకు యేసు ప్రభు తనను రమ్మనగాని పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను, సముద్రపు నీళ్ల మీద నడిచెను. కాని గాలిని చూచి భయపడి మునిగిపోవసాగి ప్రభువా నన్ను రక్షించుమని దయచేసి నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని లేవనెత్తాడు. చాలు. చదవబడినటువంటి అధ్యాయము సాధారణంగా అందరూ తెలుసుకున్న విషయమై ఉంటుంది. చాలా వరకు 2000 సంవత్సరాల క్రితం, అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద మనలాంటి దేవుని కుమారుడే మనుషు కుమారుడుగా జీవించిన దినాలవి. యేసు ప్రభు వారి భూమి మీద జీవించింది కేవలం ఒక 3.5 సంవత్సరాలు. ఆయన సువార్త పరిచయం చేశారు. ఆయన జీవించింది 30, మొత్తం కలిపితే 33.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించారు, రోగులైన వారిని ముట్టి స్వస్థపరిచారు, ఆకలితో ఉన్నటువంటి వారికి కడుపు నిండా ఆహారం పెట్టారు. ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో కార్యాలు ప్రభువారు చేసి తన నామాన్ని మహింపరిచారు. అందులోనే ఒక భాగం ఏమిటంటే, పగలంతా ఆయన సువార్త చేశారు. సాయంత్రం కావస్తూ ఉన్నది, సముద్రపు ఒక పాయ అవతలకు వెళ్ళాలి. యేసు ప్రభు చెప్తారు తన శిష్యులతో, మీరు దోణిని తీసుకొని ముందుగా మీరు వెళ్ళండి కపెర్నహూమునకు, మీ తర్వాత నేను వెనక వస్తాను, ముందుగా మీరు వెళ్ళండి అంట. అది సముద్రం ఒక పాయ. వెంటనే అంతటా యేసు శిష్యులు 12 మంది ఏ దోణి మీద అయితే వారు వచ్చారు ఆ దోణిని తిరిగి వారు తీసుకొని వారు వెళ్ళిపోతూ ఈ రోజు పగలంతా ఏమేమి కార్యాలు ప్రభు ఎక్కడెక్కడ ఈ అద్భుతాలు చేసినవన్నీ వాళ్ళు పడవలో పిల్లలు ఎవరల్లా చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ పగలు జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఈలోగా చీకటి పడే సమయం వచ్చింది. చీకటి అయిపోయింది. చీకటైనా పర్వాలేదు, కానీ తుఫాను పట్టుకుంది. తుఫానులో భయంకరమైన గాలులు వీస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టు సముద్ర కెరటాలు భయంకరంగా పైకి లేచి ఆ దోణి నిండా నీళ్లతో నిండిపోతూ ఉన్నారు. ఇది జరిగిన విషయం. దోణి నీళ్లతో నిండిపోతూ ఉన్నది. భయంకరమైన గాలి తుఫానులు, దానికి తగ్గ గాఢంధకారమైన చీకటి. ఎటు ప్రయాణం చేసి వచ్చారో అసలు ఎటు వెళ్లాలో కూడా వారికి తెలియలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కొట్టుమిట్టులాడిపోతున్న సమయంలో వారు అనుకున్నారు, ప్రభువే గనుక మన దోణిలో ఈ సమయంలో ఉండుంటే ఈ గాలి తుఫానులను ఆయన రాకుండగానో ఒకవేళ వచ్చిన వాటిని ఆపగలిగేటువంటి వాడై ఉండేవాడు. ప్రభు మన మధ్య లేకపోయేసరికి ఇప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదన్నట్లు వారు చాలా భయముతో ఆ దోణిలో పడిన నీళ్లను తోడుతూ మరల సముద్రంలో పోస్తుంటూ ఉన్నారు. అలాగని చెప్పి గాలేమీ తగ్గిపోలేదు, వర్షమేమీ తగ్గిపోలేదు, కెరటాలేమీ తగ్గిపోలేదు. ఇంతకు వారు వెళ్ళవలసిన త్రోవ వారికి తెలియలేని పరిస్థితి ఎదురై వాడి మనసు నిండా ప్రభువు ఉన్నారు. ప్రభువే గనుక ఉంటే మనల్ని రక్షించేవాడి సమయంలో వాళ్ళ ప్రార్థనలు విన్న ప్రభువు వాళ్ళని రక్షించటం కొరకు
సముద్రం మీద ఆయన నడుచుకుంటూ 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 దోణి ఎక్కడైతే ఆగిపోయిందో, ఎక్కడైతే అది కొటిమిట్లాడిపోతున్నదో, ఆ దోణికు ఎక్కడైతే సమస్య ఎదురైనదో, ఆ దోణిలో ఉన్న తన శిష్యుల ప్రాణం ఎక్కడైతే కృంగిపోతూ ఉన్నదో, సరిగ్గా అక్కడ దాకా కూడా ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఆయన గాలి తుఫానులను ఆపివేయగా అవన్నీ ఆగిపోయాయి. అప్పుడు ఆయన శిష్యుల ఒక శిష్యుడు అది చూసి ఇలా అంటాడు, ప్రభువా, మీరు నీళ్ల మీద నడుచుకుంటూ మా దాకా వచ్చారు, నేను నీళ్ల మీద నీకులాగే నడిచినట్లు నాకు సెలవిము ప్రభువా అంటాడు. వెంటనే ప్రభువు అంటాడు, సరే నడు అంటాడు. ఆ మాట విన్న దోణిలో కూర్చున్న ఉన్న పేతురు దోణి దిగి ప్రభువులాగే సముద్రం కెరటాల మీద నిలవబడి ప్రభు దగ్గరకు కాస్త వెళ్ళడానికి 4 అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. ఈలోగా జరిగిన విషయం ఏంటంటే అతడు మునిగిపోవటం ప్రారంభించాడు. ప్రభువు అయితే స్థిరుడుగా నిలబడ్డాడు, పేతురు మాత్రం మునిగిపోవటం ప్రారంభించాడు. అలా మునిగిపోతూ మాకు పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అక్కడ. అతడు మునిగిపోతూ సరే ఎలాగ సగం మునిగిపోయాను కదా అని అనుకోలేదు, కానీ మునిగిపోతున్న సమయంలో ప్రభువా రక్షించుము అని కేక పెట్టాడు. అది రాత్రి చెప్పబోయే అంశం. మునిగిపోవటం అనేది సహజం. ఈనాడు చాలా మంది జీవితాల్లో అనేక విషయాల్లో మునిగిపోయేవారుగా ఉన్నారు, మునిగిపోయారు కూడా. ఒక ఆయన అంటాడు, అయ్యా నేను అప్పుల్లో మునిగిపోయానయ్యా అంటాడు. ఎవరినో నమ్మి నేను చాలా నష్టపోయి అప్పుల్లో మునిగిపోయాను అన్నవాడు కొందరు ఉన్నారు. కొందరు సమస్యల్లో మునిగిపోయిన వారు ఉన్నారు, కొందరు ఇబ్బందుల్లో మునిగిపోయేవారు ఉన్నారు, కొందరు కష్టాల్లో మునిగిపోయేవారు ఉన్నారు, కొందరు కరువుల్లో మునిగిపోయేవారు ఉన్నారు, కొందరు కొన్ని చెడు వ్యసనాలకు బానిసైపోయి వ్యసనాల్లో మునిగిపోయేవారు ఉన్నారు, కొందరు త్రాగుడుకు బానిసై త్రాగుడులో మునిగిపోయేవారు ఉన్నారు, కొందరు జోదమాడుతూ జోదములో మునిగిపోయేవారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే 1 కాదు 2 కాదు. కొందరు అంటారు, అయ్యా మా ఇంట్లో అందరూ మంచోళ్ళమేనండి, ఇదిగో మా ఇంట్లో మా పెద్ద కొడుకు వల్ల ఈ రోజు మా ఇల్లు మా కుటుంబం నట్టేట్లో మునిగిపోయిందండి, నడి సముద్రంలో మా బ్రతుకులు మునిగిపోయేయండి, వాడు చేసేసిన అప్పులు ఇంత అంతా కాదండి, పొలం అమ్మేశాం అయినా అప్పులు తీరలేదు, 2 ఇల్లు అమ్మేశాం అయినా అప్పులు తీరలేదు, ఇంట్లో దాచిపెట్టిన డబ్బు బంగారం కూడా అమ్మేశాం అయినా సరే అప్పులు తీరలేదు. కొన్ని అలాగని చెప్పాడు, బతుకున్నాడంటే వాడు చచ్చిపోయాడు, మమ్మల్ని అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయాడు. మరికొందరు అంటారు, మా ఇంట్లో అందరు పిల్లలు అందరూ మంచోళ్ళేనండి, నా భర్తేనండి, ఎప్పుడు నేర్చుకున్నాడు ఎలా నేర్చుకున్నాడో కానీ కొన్ని జోదం అలవాట్లు నేర్చుకున్నాడు, కోడి పందాలు పేకాట, మాకు తెలియకుండానే పనికి వెళ్తున్నాడు అనుకున్నాడు కానీ పనికి వెళ్ళేవాడు కాదు. ఎవరెవరో ఆటలాడుతుంటే ఊరు చివరి అక్కడికి వెళ్ళి ఆటలాడుతూ చివరికి పొలమంతా తాకట పెట్టేసి పొలం అమ్మేశాడు మాకు తెలియకుండానే. అలాగే 2 ఇల్లులు అంటే 2 ఇల్లు కూడా అమ్మేశాడు. తెలియకుండా బీరువాలో దాచిపెట్టిన బంగారం ఒక రాత్రి వెళ్ళి తీసుకెళ్లి సైలెంట్ తీసుకెళ్ళి అది కూడా ఆ యొక్క పేకాటాలే కోడి పందాలు జోదంలో అవన్నీ అమ్మేసి ఈ రోజు మేము ఖాళీ అయిపోయాం, చేతిలో చిల్లు గవ్వ లేకుండగా. జాగ్రత్తగా వినండి. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మంది జీవితాల్లో చాలా రకాలైన పరిస్థితుల్లో మునిగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి మునిగిపోయే జీవితాలను లేవనెత్తువాడు ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదివితే వాక్యములో ఇలా వ్రాయబడి ఉంటాది. యోబు గ్రంథం 5:11వ వచనము. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచుటకై దుఃఖపడుతూ నష్టపోతున్న వారిని క్షేమము కొరకై తిరిగి వారిని లేవనెత్తును. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన ఎవరు అనంటే ఆయన లేవనెత్తువారు. సాధారణంగా మనుషులు ఎవరంటే మునిగిపోయేవారు. మనిషిలో ఉన్న స్వభావం మునిగిపోవటం వాడికి తెలుసు, తిరిగి పైకి లేవటం వాడి చేతుల్లో లేదు. ఒక రాయిని మనం నీళ్లలో విసిరితే అది మునిగిపోవటం మీద తెలుసు. అయ్యో నేను మునిగిపోవటం ఎందుకు, తిరిగి పైకి లెగుద్దామని చెప్పి ఒక బరువైన రాయ నీళ్లలో మునిగిపోతూ ఉంటుండగా తిరిగి అది పైకి లేచి ఒడ్డుకు రావటం అనేది దానికి చేత కాదు. మనుషులు ఎంత గజేతగాళ్ళైనా
వీలైతే ఒక నదిని దాటి మనం రాగలుగుతాం, వీలైతే సముద్రాన్నైనా దాటి రాగలుగుతామేమో కానీ సమస్యలను దాటి ముందుకు రాలేము. ఈనాడు చాలా మంది కుటుంబాలు, చాలా మంది జీవితాలు అనేక సమస్యలలో మునిగిపోయిన జీవితాలు గలవారిగా ఉన్నారు. పేతురు మునిగిపోయాడు. అతడు మునిగిపోతూ ఎందుకులే, నేను ఎలాగ మునిగిపోయాను కదా, ఇక నా జీవితం ఈ రోజు అంతమైపోయింది, ఈ పరిస్థితుల్లో మరలా నేను ఇంకెందుకు ప్రభువుని నేను ఇబ్బంది పెట్టడం, ఇప్పుడు ప్రభువుని నేను ఎందుకు పైకి లేపమని నేను ఎందుకు అడగాలి, ఎలాగా సగం మునిగిపోయాను కదా, ఇంకొన్ని కనురెప్పపాటు కన్ను మూసి తెరిచారు, ఇంకెలాగ పూర్తిగా మునిగిపోతాను కదా అని అనుకోలేదు. పాదాలు మునిగిపోవటం సమయంలోనే అతను గ్రహించాడు. మోకాళ్ళు మునిగిపోయే వరకు ఆయన తెచ్చుకోలేదు. పోనీ మోకాళ్ళు మునిగిపోయే సమయంలో గ్రహించాడు. మొలలోతు వరకు వచ్చి మునిగిపోయే స్థితిలో అప్పుడు గ్రహించలేదు. ఈనాడు చాలా మంది జీవితాల్లో పూర్తిగా మునిగిపోయిన తర్వాత అప్పుడు కాపాడమని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. పూర్తిగా మునిగిపోయిన తర్వాత అప్పుడు మాకు ప్రభువా సహాయం చేయమని అందిస్తుంటారు. ఇక్కడ పేతురు అలా జరగలేదు. పేతురు పాదాలు మునిగిపోతున్నప్పుడు ప్రభువా నేను మునిగిపోతున్నాను అని కేక పెట్టేసరికి రక్షింపనేరకుండునట్లు దేవుని హస్తము పురచకానందున వెంటనే తానున్న చోటికి ప్రభు తన హస్తాన్ని చాచి ఆ మునిగిపోతున్న వాడిని ఒక్కసారి పట్టుకొని మరలా తన స్థాయిలోకి ప్రభు అతన్ని లేవనెత్తాడు. ఈ రాత్రి మునిగిపోవడం అనేది మనిషి నైజం. చాలా మంది ఎన్ని రకాలైన వాటిలో మునిగిపోతారో ఒక్కొక్క విషయాన్ని గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటారు. సమూయేలు మొదటి గ్రంథం 22:2 మరియు ఇబ్బంది గల వారును అప్పులు చేసుకున్న అప్పులు బాధలలో మునిగిపోయిన వారును అసమాధానముగా ఉండువారు, కనీసం జీవితంలో నెమ్మది సమాధానం లేకుండా అసమాధానము ఉన్నవారును అతని యొద్ద కూడుకొనగా, దావీదు యొద్దకు వచ్చి కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఈ సమస్యల్లో మునిగిపోయిన వారు ఎంతమంది అనగా ఇంచుమించు 400 మంది వచ్చిరి. ఈ 400 మందికి ఒక రకమైన పరిస్థితి కాదట. అందులో కొంతమంది ఏమో ఇబ్బందుల్లో మునిగిపోయారట, కొందరేమో అప్పులు చేసి మునిగిపోయారట, కొంతమంది ఏమో జీవితంలో నెమ్మది సమాధానము లేక అసమాధానముతో జీవితాలు ఉన్నాయట. ఇలాంటి వాళ్ళందరూ కట్టకట్టుకొని దేవుని సేవకుడైన దావీదు యొద్దకు వచ్చెను. ఈ రాత్రి నీ జీవితంలో మునిగిపోయావని కాస్త గ్రహించి దాని నుండి లేవనెత్తబడాలని నువ్వు ఎవరి యొద్దకు వెళ్తున్నావు? ఎవరి యొద్దకు వెళితే నీ కుటుంబం లేస్తుందని నువ్వు అనుకుంటున్నావు? ఎవరికి నీ బాధ చెప్పుకుంటే ఆ సమస్య నుండి లేస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఒక భూత వైద్యుడా, ఒక మాంత్రిజ్ఞుడా, జాతకాలు చూసేవాడా, ముహూర్తాలు పెట్టేవాడా, ఎవరి యొద్దకు వెళితే నీకు సహాయం దొరుకుతుంది? ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో మునిగిపోయిన వారు, కష్టాల్లో ఉన్నవారు, అసమాధానముతో ఉన్న వీరందరూ ఎవరి దగ్గరికి వచ్చారంటే దేవుని వాక్యము వాక్యము బోధించు దేవుని సేవకుని యొద్దకు వచ్చిరి. ఈనాడు చాలా మంది కొందరు కొండలకు ఎక్కుతారు, కొండల మీద ఏదో మంచి జరుగుతుంది. ఇంకొక ఆయన అంటాడు అవి కొండకెక్కి కుదరదు, నువ్వు లోయల్లోకి వెళ్ళాలి అంటాడు. మరి కొందరు లోయల్లోకి దిగుతున్నారు, మేలు పొందాలి. కొందరంటే లోయల్లో కుదరలేదు, ఫలానా చెట్టు చుట్టూ తిరిగితే బాగుంటుంది అంట. ఇంకొక ఆయన అంటాడు చెట్టు చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదు, నీళ్ళల్లో మునగాలి, నీళ్ళల్లో మునిగితే నీకున్న దరిద్రం పోతుంది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు అబ్బాయి నీళ్లు కాదు కానీ ఫలానా చోటుకెళ్ళి నువ్వు ఈ పని చేస్తే నీకు ఇలా జరుగుద్ది. ఇంకొక ఆయన వచ్చి అంటాడు 10 మందికి భోజనం పెడితే నీ దరిద్రం నీ శాపం పోయిద్ది అంటాడు. మరొక ఆయన అంటాడు ఒక చెట్టు మొదల్లో పానకం పోస్తే నీ శాపం అంతా పోతుంది అంటాడు. ఏమంటే ఇలా చెప్పాలే గాని ప్రతి మనిషి తనకు తోచినదేదో ప్రతి మనిషి చెప్పేస్తుంటాడు.
తనకు తోచిందేదో అవతల వాడి దగ్గర గొప్పవాడు అని అనిపించుకోవటానికి పలన్నది ఇలా చేసే అలా చేసే ఇలా చేసే అలా చేసే అని చెప్పేసేసి మనుషులను ప్రోత్సహిస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి మనుషులు కూడా వెళ్తున్నారు ఈనాడు. ఏమంటే ఇంట్లో మనం కట్టెలను కాలిస్తే వచ్చేది చివరికి బూడిద. కట్టెలను పొయ్యిలో పెట్టి కాలిస్తే చివరికి వచ్చేదేంటి? బూడిద. ఎవరి దగ్గరకో వెళితే వాడి దగ్గర కూడా కొంత బూడిదుంటా. వాడంటాడు, ఈ బూడిద ఇస్తున్నాను, ఇది తీసుకెళ్ళి నీ నోట్లో చప్పరించు అంటాడు. కనీసం గ్రహింపు ఉన్నదా? అయ్యో నా ఇంట్లో కూడా పొయ్యిలో బూడిదుంది, ఇది కూడా బూడిద. పోనీ ఆయన బంగారం ఇచ్చాడండి, తెచ్చేసుకుందాం. పోని ఇదిగోనమ్మ నీకు ఒక కాసు బంగారం ఇస్తున్నాను రా తల్లి, తీసుకొని వెళ్ళి నీ అప్పులు తీర్చుకోవాలంటే ఒక కాసు ఒక 50,000 రూపాయలు ఉంది అనుకుందాం. అతడి కాసు ఏమిట్లేదు బంగారం. పోనీ నీ ఇంట్లో కూడా నీళ్లే ఉన్నాయి, నీ ఇంట్లో కూడా నీళ్లు ఉంటాయి, వాడి దగ్గర ఉన్న ఇతర చెంబులో కూడా నీళ్లే ఉంటాయి. వెంటనే ఆ నీళ్లు చెంబులేసి నీ మీద ఎలాగ అంటాడు అంతే. అయ్యో నా ఇంట్లో కూడా నీళ్లే ఉన్నాయి కదా, ఇక్కడ కూడా నీళ్లే కదా అని అనుకుంటాలి. ఆ చెంబులో ఉన్న నీళ్లు ఏదో పెద్ద గొప్ప అనుకుంటా. వాడి చేత ఇచ్చినటువంటి ఈ బూదో లేకపోతే బూడిదో అదేదో గొప్ప అనుకుంటూ మనుషులను ఆశ్రయించేవారై మనుషుల యొద్దకు వెళ్ళి, అయ్యా మేము ఇలా మునిగిపోయాం, మేము ఈ సమస్యల్లో ఉన్నాం, మేము ఈ కష్టాల్లో ఉన్నాం, మా కష్టాలు గట్టెక్కించండి అనంటూ ఎవరి యొద్దకు వెళుతూ ఉంటున్నారు అనంటే దేవుని వాక్యం ఏమిటో తెలియలేని సామాన్యుల యొద్దకు వెళుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే లిస్ట్ ఎంతమంది వచ్చారంటే దాదాపు 400 మంది. ఎక్కువ తక్కువగా ఇంచుమించు 400 మంది. ఎవరి 400 మంది అంటే అప్పుల్లో ఉన్నవారట, ఇబ్బందుల్లో ఉన్నవారట, సమాధానము లేని వారట, కష్టాల్లో ఉన్నవారట, కన్నీళ్లతో ఉన్నవారట. వీళ్ళందరూ కూడా చివరికి మునిగిపోయిన స్థితిలోనే ఉన్నారు. జాగ్రత్త. ఈనాడు ఒకవేళ తెలియక చేసిన అప్పులు 1,00,000 రూపాయలు 2 లక్షలు తీసుకున్నావు, బాగున్నప్పుడు కట్టేద్దాంలే అనుకున్నావు, కట్టలేని స్థితి వచ్చేసరికి ఇప్పుడు అది కొందరికి 4 లక్షలు అయిపోతుంది, కొందరికి 5 లక్షలు అయిపోతారు. కొంతమంది పొలం కాగితాలు తీసుకెళ్లి తాకడ పెడతారు, ఏదో ఒక పని చేయాలి. మా పిల్లల్ని అల్లరి చేయనివ్వకండి. అక్కడ కొందరు చేస్తారు, ఇంటి కాగితాలు తీసుకెళ్లి దస్తావేజులు తాకడ పెడతారు. ఆ పొలం మీద ఒక 5 లక్షలు 6 లక్షలు తెచ్చుకుంటారు. అది కట్టలేని పరిస్థితి. చివరికి అవతల ఆసామ అంటాడు, నీ పొలం మీద దాదాపు ఇప్పటికే 15 లక్షలు అయిపోయింది, ఇక నువ్వు సంతకం పెడితే 1 లక్ష రూపాయలు మాత్రమే నీకు వస్తుంది, కాబట్టి వెళ్ళిపోండి. ఆ ఎకరం భూమో 2 ఎకరాల భూమో అవతలకు వదిలేసుకునే పరిస్థితి. కొంతమంది బంగారం తీసుకెళ్లి తాకడ పెట్టుకుంటారు వారికున్న సమస్యలను బట్టి, అది కాస్త విడిపించుకోలేదు. ఆ పెట్టిన బంగారం పెట్టినట్టుగానే అవతల వాళ్ళ దగ్గర ఉండిపోతారు. ఏమంటే ఇలా చెప్పుకుంటూ వెళితే ఈనాటి సమాజంలో చాలా మంది అనేక విషయాల్లో మునిగిపోయి 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 కనీసం పాదాలు మునిగిపోతున్నప్పుడు కనీసం గ్రహించావా, మోకాళ్ళు లోతు వచ్చే స్థితి నీకు రాదు. కనీసం మోకాళ్ళ వరకు మునిగిపోయే స్థితిలో ఉన్నావా, మొలలోతు వరకు నీకు నష్టం కలిగి ఉండేది కాదు. కొందరు జీవితాలు పూర్తిగా నిలువెత్తు మునిగిపోతారు, అన్ని విధాలుగా నష్టపోతారు, అన్ని విధాలుగా అన్ని పోగొట్టేసేసుకుంటారు. ఇక మిగిలిందల్లా ఎవరంటే చచ్చిన జీవోత్సవాల్లో పడి ఉంటారు. నిన్నటి వరకు ఉన్న ఇల్లు ఈ రోజు లేదు, నిన్నటి వరకు ఉన్న పొలం వారికి లేదు, నిన్నటి వరకు ఉన్న వెండి బంగారాలు వారికి లేవు, నిన్నటి వరకు ఉన్న పాడి పంటలు ఈ రోజు వారికి లేవు. ఇటువంటివన్నీ కూడా అప్పులో సమస్యలో ఇబ్బందులన్నీ వాటికి పూర్తిగా వెళ్ళిపోయి మనుషులకి పైకి లేవలేక మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. అయితే వినండి, మనిషి జీవితంలో మునిగిపోవటం అనేది సహజం. అది నువ్వు తెలిసే మునిగిపోవచ్చు, తెలియకయే మునిగిపోవచ్చు. మునిగిపోవటం అనేది సహజమే. కానీ మునిగిపోతున్న వ్యక్తి అలా మునిగిపోతున్నట్లుగా ఉంటే వెనకాతల నీ కుటుంబ భవిష్యత్తు ఏమిటో ఆలోచన చేయి. ఇక్కడ పేతురు మునిగిపోతున్నప్పుడు వెంటనే గ్రహించాడు, నేను మునిగిపోతున్నాను. ఇప్పుడు నేను మునిగిపోతున్నప్పుడు నాకేం కావాలంటే పైకి లేవనెత్తేవాడు నాకు కావాలి, నన్ను నిలవబెట్టేవాడు నాకు కావాలి, నన్ను నడిపించేవాడు నాకు కావాలి, నన్ను బ్రతికించేవాడు నాకు కావాలి. ఎవరు నాకు దొరుకుతారంటే ఎదురుగుంటానే ప్రభు నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండువాడు. వెంటనే చేయి పనికి అందించేశాడు. బహుశా అతను భుజాల వరకు కూడా మునిగిపోయాయి. అప్పటికి
పాదాలు మునిగిపోయాయి, మోకాళ్ళు మునిగిపోయాయి, మొలలోతు మునిగిపోయింది, భుజాల వరకు మునిగిపోయి ఇంకొక క్షణం అయితే అతని తల కూడా మునిగిపోతే ఊపిరి అడగ చచ్చిపోయి ఉండేవాడు. అంతవరకు తెచ్చేసుకున్నాడు. జాగ్రత్త సుమా, కొందరు జీవితాల్లో కొన్ని వ్యసనాలకు వారు బానిసలైపోతుంటారు. చూడండి, 119వ కీర్తన గ్రంథాన్ని మనం చదివితే 28వ వచనములో ఇలా రాయబడి ఉంటుంది. వ్యసనముల వలన నా ప్రాణము విసికి నీరైపోయింది. దేని వలన? వ్యసనములు, చెడు వ్యసనాలు. అది ఒక వ్యభిచార జీవితం కావచ్చు. అందమైన భార్య ఉంటుంది, డబ్బులు అట్టుకున్నట్టు బయటకు పోతుంటాడు. అందమైన భార్య ఉంటుంది, వేరే ఆవిడ తీసుకొచ్చి ఎక్కడో ఊరి చివరి ఎక్కడో ఇల్లు తీసి పెడతాడు. అంత అవసరమా నీకు? నీ ప్రాణానికి వాడు అవసరమా? నీ డబ్బంతా తీసుకెళ్ళి వేశ్యలతో సాంగత్యం చేసిస్తే ఇక్కడ నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లి, నీ తండ్రి, వయసు వచ్చిన నీ ఇంట్లో చెల్లెళ్ళు, నీ తమ్ముళ్ళు ఏమైపోవాలి? కొందరు పొలాలు రాసేస్తుంటారు, భూములు రాసేస్తారు ఆ వేశ్య జీవితానికి. చెడు వ్యసన ప్రారంభంలో ఎవరికి అలవాట్లు ఉండవు, మంచోళ్లే, అందరు కూడా తల్లి ఇచ్చిన పాలు తాగిన వాళ్ళమే. మనం ఏమైనా త్రాగే అలవాటు మనకి ఏమైనా ఉన్నదంటే మనందరికి ఒక అలవాటు ఉంది, అమ్మ పాలు త్రాగే అలవాటు మనందరికీ ఉంది. అది నేనే గాని మనందరం కూడా అమ్మ పాలు త్రాగిన వాడమే. పోనీ అమ్మ పాలు త్రాగి అంతటితో మనం సరిపెట్టుకునే వారిగా ఉన్నారంటే కాదు, మద్యము త్రాగే అలవాటుగా మారిపోయారు కొందరు జీవితాలు. అది లేకపోతేనే బ్రతకలేననే వారిగా ఉన్నారు. కొందరేమో ధూమపానం, రకరకాల చెడు తిండ్లు తింటా ఉంటుంటారు, క్యాన్సర్ పుండ్లు వచ్చేస్తే నోరంతా పాడైపోతారు. కొందరు చుట్టా బీడి అలవాట్లకు బానిసైపోతారు. ఇక ఖరీదైన మందు త్రాగితే డబ్బు సరిపోదని రోడ్డు మీద చీప్ లిక్కర్, సారా ప్యాకెట్ కూడా త్రాగేస్తారు. పెద్ద వయసు రాకుండా చిన్న వయసులోనే చచ్చిపోతారు, పేగులన్నీ కడుపంతా కూడా తినేస్తూ పాడైపోతారు. జాగ్రత్త, కొందరు జీవితాల్లో చెడు వ్యసనములకు బానిస అయిపోవటం చేత వారి ప్రాణం ఏమైపోతుందటండి? నీరైపోవును. వ్యసనముల చేత నా ప్రాణము నీరైపోతుంది, అతని ఆస్తి అంతా నీరైపోతుంది. ఎంత బాధాకరమైన విషయం. ఇలా చెప్పుకుంటే కొందరు చెడు వ్యసనాలకు బానిస అయిపోవటం, కొందరు తెలిసి బానిస అవటం, కొందరు తెలియక పొరపాటున ఆ రోతలో రొచ్చులోకి వెళ్ళిపోయి అందులో మునిగిపోవటం. ప్రియులారి, రాత్రి దేవుడు అంటాడు, సరే అయ్యిందేదో అయ్యింది, జరిగిందేదో జరిగిపోయింది, ఏ పరిస్థితిలో మునిగిపోయావో మొత్తం మీద మునిగిపోయావు, ఇప్పటికైనా కళ్ళు తెరువు, చేయి పైకెత్తటం నువ్వు నేర్చుకో. ప్రభువా, ఇదిగో ఆకాశమందున నీ తట్టునకు నేను నా చేతులు పైకెత్తుతున్నాను అని అంటే వెంటనే దేవుడు తన చేయి చాచి నేను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తనలు 138వ కీర్తన 7వ వచనము చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటాది. యెహోవా ఎదోము జనులు చేసిన 138, 139 నేను ఆపదలలో చిక్కబడి ఉన్నా. ఎన్నో అధ్యాయము? 138, 7వ వచనం. ఓకే. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి. కింద వచనం చదివితే అక్కడ అంటాడు, నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. పేతురుకు అదే గుర్తించాడు. ఈ సమయంలో నా ప్రభు వైపు చెయ్యెత్తటం తప్ప నాకు నేనుగా పైకి లేవలేను. మునిగిపోయిన నా జీవితాన్ని ఎవ్వరు పైకి లేపలేరు. మునిగిపోవటం అనేది నా చేతుల్లో ఉంది, పైకి లేవటం అనేది నా చేతుల్లో లేదు. కానీ నా చేయే గనుక ప్రభు చేతుల్లో పెడితే గనుక ప్రభు చేయం నన్ను పైకి లేవనెత్తుతాది అని గ్రహించి ఆ మునిగిపోయిన ఆ సందర్భములో ప్రభువా నన్ను రక్షించుమని అతడు కేక పెట్టగా వెంటనే యేసు తన చెయ్యి చాచి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31 వచనం చదివితే ఇలా వ్రాయబడి ఉంటుంది, యెహోవా కనికరము గల దేవుడు కనుక ఆయన నీ చెయ్యి విడువాడు. ఎంత అద్భుతం! యెహోవా ఎవరిటండి? ఆయన కనికరము గలవాడు గనుక ఆయన నీ చెయ్యిని విడువాడు. ఈ రాత్రి ఆలోచన వచ్చే, నీ చెయ్యి దాటిపోయి
నీ చేతులు ముడిచేసి కనీసం నీ చేతిలో ఏది కనీసం ప్రయోజనం లేకుండా నిన్ను ముంచేసే దాని వైపే నీ చేతులు చాపుతావా? మునిగిపోతున్న నీ జీవితాన్ని తిరిగి పైకి లేవనెత్తగలిగే దేవుని వైపునకు నీ చెయ్యందిస్తవి. రాత్రి ఆలోచన చేయి. దేని వైపు నువ్వు చేతులు చాపావు? ఒక రాయి కనబడితే రాయికి నువ్వు చేతులు ఎత్తావు. ఒక చెట్టు కనబడితే చెట్టుకి నీ చేతులు ఎత్తావు. ఏమంటే ఒక మనిషి ఎవరు అంటే ఆ మనుషుడు పాదాల మీద పడి వాడికి నువ్వు చేతులు అందించావు. ఒక కొండ చూసి కొండ వైపు కూడా నువ్వు చేతులు ఎత్తావు. పగటి వేళ అందరికీ వస్తాడు సూర్యుడు, నీకేం కాదు. అందరికీ సూర్యుడు సూర్యుడే. మరి ఆ సూర్యుడు అందరికీ సూర్యుడు కాడనుకుంటావో నీకు మాత్రమే సూర్యుడు అనుకుంటావు ఎటు, కానీ ఆ సూర్యుడు వైపు కూడా ఇలా చేతులు ఎత్తుతావు. ఇలాంటి నెలపడుపు చంద్రుడు అమావాస్య దాటిపోయిన తర్వాత లేకపోతే నెలపడుపు రావు, ఇక చిన్నగా సన్నగా నెలపడుపు వస్తే దాని వైపు కూడా చూసి చేతులు ఎత్తట. ఇలా నీ జీవితంలో ఎటు పడితేటు నీ చేతులు ఎత్తితే నిన్ను లేవనెత్తువారు ఎవరునూ లేరు. కీర్తనల గ్రంథం 147వ కీర్తన గ్రంథాన్ని చదివితే అక్కడ వాక్యములో ఇలా వ్రాయబడి ఉంటుంది. ముందుగా 145 చూద్దాం. 14వ వచనము. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ పైకి లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. నెంబర్ 1 అప్పుల్లో మునిగిపోయిన వారు. నెంబర్ 2 ఇబ్బందుల్లో మునిగిపోయిన వారు. 3 సమాధానము లేక అసమాధానముతో మునిగిపోయిన జీవితం. చూడండి, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం కాని చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. అంతట ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య దైవజనుడైన ఎలీషా యొద్దకు వచ్చి ఇట్లు చెప్పాను, ఇదిగో నా పెనిమిటి నా భర్త యెహోవా యందు భయభక్తులు గలవాడన్న సంగతి నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి నా ఇద్దరి కుమారులను తన వెంట తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాతో చెప్పగా, అందుకు ఎలీషా, నా వలన అసలు నీకేం కావాలని వచ్చావు? నిజం చెప్పాలంటే నీ ఇంటిలో ఏమున్నాదో అది నాకు ముందు చెప్పు, అప్పుడు నేను నీ సమస్యకు పరిష్కారం చెప్తా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా కూర్చుంటే నీతో ఏమీ మాట్లాడు. వెళ్ళిన తర్వాత నువ్వే చెప్పాలి, అయ్యా డాక్టర్ గారు 4 రోజులు బట్టి వాంతులు అవుతున్నాయండి, అయ్యా 4 రోజులు బట్టి తల తిరుగుతుందండి, అయ్యా 4 రోజులు బట్టి కడుపంతా నొప్పుగా ఉందండి, ఒళ్ళంతా జ్వరంగా ఉందండి. నువ్వు చెప్పాలా? డాక్టర్ గారు అంటే ఇంతకీ నీ ఒంట్లో ఏముంది? నీకేముందని నా దగ్గరికి వచ్చావు, నేనేం చేయాలని నువ్వు అనుకుంటున్నావు అని అన్నప్పుడు నువ్వు చెప్పాలి, అయ్యా నా కళ్ళు తిరుగుతుంది, అయ్యా నా ఒంట్లో బాగోలేదు, అయ్యా నా కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి, అయ్యా నాకు జ్వరం వచ్చి తలసిరేస్తున్నదయ్యా. నువ్వు చెప్పాలి. అప్పుడు ఆయన చెప్తాడు నీ ఒంట్లో ఏమున్నదో దానికి పరిష్కారం ఏమిటో. మనం చదివిన ఈ అధ్యాయంలో ఒక అందమైన కుటుంబమే, కానీ అప్పులైపోయా. అప్పు తీసుకునేటప్పుడట ప్రారంభంలో చాలా రుచిగా ఉంటాయి. పర్వాలేదులే కట్టేద్దాం, వారానికి 500 కదా, కట్టేద్దాంలే, వారానికి 1000 రూపాయలే కదా, కట్టేద్దాం, ఏం పర్వాలేదులే అని అనుకుంటారట. తీసుకునేటప్పుడు ఎవరికైనా బాగానే ఉంటారు, కానీ నెలలు తరబడి సంవత్సరాలు తరబడి కట్టేటప్పుడు తెలిసి వస్తారు. అప్పు తీసుకునేటప్పుడు ఒకవేళ మనం ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు, 1 నెల 2 నెలలు పోయిన తర్వాత మన ఇంట్లో ఏదో సమస్య రావచ్చు, మన ఇంట్లో పిల్లోడికి యాక్సిడెంట్ అవ్వచ్చు, లేక భర్తకే యాక్సిడెంట్ అవ్వచ్చు, లేక మనకే యాక్సిడెంట్ అవ్వచ్చు. చాలా డబ్బులు ఆపరేషన్ నిమిత్తమో వైద్యం కొరకు ఖర్చు అయిపోతాయి. పనికి వెళ్ళటానికి అవకాశం ఉండదు, వ్యాపారం అంతా మూత వేయబడుతుంది. కానీ అప్పులోడు వచ్చి గుమ్మంలో నిలబడతాడు. ఏమ్మా రోజు తీసేసుకున్నారు కదా చాలా స్పీడ్ గా, వారం కట్టేస్తానని ఇప్పటికి 5 వారాలు బట్టి మీరు కడతలేదు. అయ్యా మా ఇంట్లో నా భర్తకి అవన్నీ మాకు అనవసరమ్మా, నీ భర్తకి యాక్సిడెంట్ అయితే నాకేటట, నీ కొడుకు యాక్సిడెంట్ అయితే నాకేటట, నువ్వు 2 లక్షల రూపాయలు తీసుకున్నావు, నువ్వు నెలకింత కట్టాలా, నువ్వు కట్టవలసిందే అంటాడు. కట్టలు ఇలా చెప్పుకుంటూ పెడితే అప్పు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కట్టేటప్పుడు మాత్రం సమస్య చాలా తారుమారైపోతారు. ఇంకో విషయము, మనం బాగుంటే ఎలాగ కట్టేయగలుగుతాం, కానీ ఎప్పుడు బాగుంటామని మనం అనుకోవద్దు. ఈరోజు బాగున్నాం కానీ రేపు ఎలా ఉంటామని మనం అనుకోవద్దు. ఈరోజు మనం ఇంట్లో ఉన్నాం, రేపు హాస్పిటల్లో ఉంటామేమో.
ఈరోజు మన ఇంట్లో ఉన్నాం, రేపొద్దున ఈదులో ఉంటామేమో. ఈరోజు మన ఇంటి కింద తలదాచుకున్నాం, రేపొద్దున ఎక్కడో వేరే చోట తలదాచుకునే పరిస్థితి వస్తుందేమో. ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంట్లోనూ మంచం ఉంటుంది, హాస్పిటల్లో కూడా మంచాలు ఉంటాయి. కానీ హాస్పిటల్లో ఉన్న మంచం మీద ఎంతో కాలం ఉండాలని మనం అనుకోము. ఆ హాస్పిటల్లో ఉన్న మంచం మీద ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలా అని మనం అనుకుంటాం. కానీ కొందరు జీవితాలు చాలా కాలం హాస్పిటల్లో ఉన్న మంచం మీదే ఉండేటట్లుగా కొందరు జీవితాలు సాగుతుంటుంటాయి. ఇలాగ కొందరు తెలిసి తప్పుడు నిర్ణయాలు, కొందరు తెలియక మునిగిపోయే పరిస్థితులు. సరే, ఈ స్త్రీ వచ్చి అంటది, అయ్యా నా భర్త అయితే చచ్చిపోయాడు, పిల్లలా ఎదుగుతున్నారు, ఎప్పుడో చేసిన అప్పు బాగా పెరిగిపోయింది, ఇవ్వటానిక నా దగ్గర ఏమీ లేదు, నా భర్త కష్టపడేవాడు, నా భర్త చచ్చిపోయాడు, ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి నా ఇద్దరు కొడుకుల్ని బానిసలుగా ఈడ్చుకొని తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు. ఉన్నదే నాకు ఆ ఇద్దరు బిడ్డలయ్యా, అందులో ఒక్కరిని కూడా నేను వదులుకోలేనయ్యా. నీకు కుడి కన్ను కావాలా, ఎడం కన్ను కావాలంటే ఏ కన్ను కావాలి, ఏ కన్ను వద్దంటానయ్యా, నాకు 2 కళ్ళు కావాలి. కుడి చేయి కావాలా, ఎడం చేయి కావాలంటే ఏ చేయి నాకు వద్దంటాను, నాకు 2 చేతులు కావాలి. అలాగే నాకు 2 బిడ్డలు కావాలి, అందులో ఒక్కరు లేకపోయినా నేను బ్రతకలేనయ్యా అని అంటది ఆ స్త్రీ ఆ దైవజనుడితో. అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, ఏంటి ఆయనకు అప్పున్నావా, ఎగ్గొట్టేసి అని చెప్పలేదు, ఊరు వదిలేసి పారిపోని చెప్పలేదు. కొందరు తప్పుడు సలహాలు ఇస్తారు, వాడికి ఏం కట్టక్కర్లేదులే, ఒకవేళ అడిగితే పోలీస్ కేసు ఎట్టేసేసని. కానీ ఆ దైవజనుడిలో చెప్పలేదు, నువ్వు తీసుకున్నది నిజం కనుక ఎవరికి రుణం ఉండదు, అనా పైసలతో సుద్దా నువ్వు ఇచ్చే. అయితే ఆ ఇవ్వటానికి మార్గం దేవుడు చూపిస్తాడు నీకు. ఇంతకీ నీ ఇంట్లో ఏమున్నది చెప్పు అని. నా ఇంట్లో ఏమున్నది, నా ఇంట్లో మేము తొడుక్కునే పాత బట్టలు ఉన్నాయి, నా ఇంట్లో కాస్త నీళ్లుంటాయి, ఇంకా నా ఇంట్లో ఏమున్నది, నా ఇంట్లో ఏమీ లేదయ్యా అన్నది. ఆలోచించమ్మా బాగా, అసలు నీ ఇంట్లో ఏమున్నది చెప్పు అంటే ఆ పిల్లల్లో పెద్దోడు అంటాడు, అమ్మా ఇంట్లో కొంచెం నూనె ఉన్నది కదే మన ఇంట్లో, తలకు రాసుకునే కొంచెం నూనె ఉన్నది కదమ్మా మన ఇంట్లో అంటాడు. అప్పుడు అంటది, అయ్యా 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 మా ఇంట్లో కొంచెం నూనె ఉన్నదయ్యా, కొంచెం నూనె ఉన్నదయ్యా, అది కూడా ఒక ఉట్టి కట్టుకొని కుండలో పోసుకున్న కొంచెం నూనె ఉన్నదయ్యా. ఆయన అంటాడు, ఆ కొంచెమే చాలు నీ పెద్ద సమస్యకు పరిష్కారము. నీ సమస్య ఎంతో పెద్దది కావచ్చు, దానికి ఆ చిన్న కుండలో ఉన్న కొంచెం నూనె పరిష్కారం చాలు. అయితే నన్ను ఏం చేయమంటారు దైవజనుడా, ఇంటికి వెళ్ళిపో, నేరుగా వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి వద్దకు వెళ్ళి ఖాళీగా ఉన్న కొన్ని గిన్నెలు, పాత్రలు, బిందెలు, బాణలు, ఖాళీ కొండలు ఇవన్నీ తెచ్చి నీ ఇంట్లో పెట్టుకొని ఆ ఉట్టిలో ఉన్న కుట్టి పెట్టిన కుండలో ఉన్న కొంచెము నూనె ఆ తెచ్చిన ఖాళీ గిన్నెల్లో పోయటం ప్రారంభించు అన్నాడండి. ఎవరి పాత్రలు చూస్తే విస్తారంగా ఉన్నాయి, పాత్రలు చూస్తే పెద్దవి, కుండ మాత్రము ఒక్కటే, ఆ కుండలో ఉన్న నూనె కొంచెమే. ప్రియులారా, లోకంలో మనుషులు ఎంతో మంది మనం ఉండొచ్చు, మన జీవితాలు ఖాళీ అయిపోయి, కానీ ఒక్క నూనె కుండ అనబడిన ఒక్క యేసు చాలు అందరి జీవితాలను నింపటానికి. ఒక్క యేసు పరిష్కారం మనకు సరిపోతాది. ఎన్నో ఖాళీ అయిపోయిన జీవితాలు కావచ్చు. కానానబడిన ఊరిలో ఆ బాణలు ఖాళీ అయిపోయి ద్రాక్షరసం అంతయో అయిపోయినని రాయబడినారు. యేసు ప్రభు వారికి ఆ మాట తెలిసిన తర్వాత ఆయన తన శిష్యులతో అంటాడు, మీరు ఇప్పుడు వెళ్ళి ఆ బాణలు నిండా నీళ్లతో నింపుడి. ఖాళీ చేసేట మనుషుల బాధ్యత, ఖాళీ చేసేశారు, ఖాళీ అయిపోయి, కానీ దానిలో నింపటం అనేది ప్రభు తీసుకున్న బాధ్యత. ఏమంటే ఇప్పుడు ఆకు మీద ఉన్న ఆహారాన్ని భోజనం ఖాళీ చేయడం నిమిషం పట్టదు. ఆకేసేమో, ఆకు మీద అన్నం పెట్టామో, అన్నం మీద 4-5 రకాల కూరలు, సాంబార్ అన్ని వేసాం, వేడివేడిగా మంచిగా పొగలొస్తున్నాయి, మంచి కమ్మని భోజనం. ఎవరినైనా చూసి బాబా వెళ్ళదా, ఇదిగో భోజనం తినే, వేడివేడిగా ఉందంటే ఆడు వచ్చి 2 ముద్దలు టకటకమని తినేస్తారు. అంటే నింపబడి ఉన్న ఆకును ఖాళీ చేయటం సులభమే, కానీ ఖాళీగా ఉన్న ఆకును నింపటం కష్టం. ఏమంటే భోజనం వండి పదార్థం తయారు చేయాలంటే ఎంత లేదన్నా ఒక అరగంట పడతారు. కూర వండాలంటే ఒక అరగంట పడుతుంది. కూర ఊరికి వస్తుందా, మార్కెట్కి వెళ్ళాలా, కూరగాయలు కొనాలా, వాటిని ఇంటికి తీసుకురావాలా, వాటిని కోయాలి, అదే క్రమములో
అక్కడ ఉండేటువంటి కొన్ని కిరాణా సామాన్లు, నూనె, ఉప్పు, పప్పు, కారం, పసుపు ఇవన్నీ కొనాలా. ఈ సామాగ్రిలన్నీ కొనుక్కొని ఇంటికి తీసుకురావాలా, మసాలాలు నూరాల, పొయ్యి వెలిగించాలా, కూర వండాలా. ఏమండి, పదార్థం తయారు చేయడానికి ఎంతైనా టైం పడుతుంది. అన్నం తయారు చేయడానికి ఎంతైనా టైం పడుతుంది. ఆ మార్కెట్లోకి వెళ్ళి ఆకులు కొని తీసుకొని రావాలి. కానీ ఆకు మీద పెట్టిన భోజనం తినటం మాత్రం ఒక్క నిమిషం చాలు. అంటే ఖాళీ చేయటం సులభమేమో, కానీ నింపటం అనేటువంటిది చాలా కష్టంతో కూడిన పని. ప్రియులారా, వెంటనే ఆ దేవజనుడు చెప్పిన మాటకు ఆ స్త్రీ లోబడి పరుగున వెళ్ళి ఇరుగు పొరుగు వారి యొద్దకు వెళ్ళి ఖాళీగా ఉన్న ఎరువు పాత్రలు తెచ్చి తన ఇంటి నిండా పెట్టి ఆ ఒక్క నూనె కుండను దింపటానికి తన చెయ్యి పైకెత్తింది. ఎప్పుడైతే నీ చెయ్యి దేవుని వైపు ఎత్తుతావో, పైనున్న దేవుడు తన చేతిని నీ వైపునకు దింపుతాడు. నీవు చెయ్యి పైకెత్తలేనంత సేపు దేవుడు కూడా తన చేతిని దింపాడు. 147వ కీర్తన అనుకుంటా 7వ వచనములో ఇలా రాయబడి ఉంటది, పైనుండి నీ చేతిని నా వైపు చాచి ఉన్నావని మాట మీకు కనబడుతుంది. కీర్తనల ఒకవేళ 48 గాని 49 గాని అయి ఉంటుంది. కీర్తనల గ్రంథంలో మాట, పైనుండి నీవు నీ చెయ్యిని చాపి ఉన్నావు. 44 7వ వచనం, 144 పైనుండి నీ చెయ్యి చాచి నీవు నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. చాలండి. దేవుని హస్తము పైనుండి కిందకు రావాలి. మరి దేవుని హస్తం పైనుండి కిందకు రావాలంటే క్రింద ఉన్న నీ చెయ్యి ముందు ఆయన వైపు పైకెత్తాలి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము, మాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవానే సహాయము కలుగును. దాసీ కన్నులు యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు మన దేవుడైన యెహోవా కరుణించు వరకు మన చేతులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రియులరా, ఆ స్త్రీ తన చేయి పైకెత్తి ఆ పైన ఉన్న నూనె కొండను మెల్లిగా కిందకి దింపింది. ఖాళీగా ఉన్న గిన్నెలన్నిటిలో కూడా నూనె పోసినది. అద్భుతం. పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. మరలా వచ్చి దైవజనుడితో చెప్పింది, అయ్యా నూనె నిండింది, ఇప్పుడు ఆ నూనె నిండిన వాటిని నన్ను ఏం చేయమంటారంటే, అప్పుడు అంటాడు, వాటిని కొనుక్కునే వాని యొద్దకు తీసుకెళ్ళి ఆ నూనెని అమ్ముము. అమ్మిన దానితో వచ్చిన ధనముతో ఎంత అప్పు అయితే ఉన్నావో అనా పైసలతో సుద్దా అవతల వాడికి రుణం తీర్చేసేస్తే మిగిలిన దానితో ఈ కరువు దినాలలో నీవు నీ బిడ్డలు హాయిగా బ్రతకండి అన్నాడండి. నిజంగానే ఆమె నూనె తీసుకెళ్ళి అమ్మింది. అమ్మడంతో మంచి గిరాయి, మంచి డబ్బులు వచ్చాయి. రావడంతో అనా పైసలతో సుద్దా ఎవరికి అప్పు అయితే ఉన్నారో ఆ అప్పంతా తీర్చేగా ఇంకా అదనంగా ఆమె చేతిలో డబ్బులు మిగిలాయి. ఆమెయు ఆమె బిడ్డలు ఆ కరువు దినాలలో కడుపు నిండా ఆహారము తిన్నట్లు దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. ఈ రాత్రి ఆ స్త్రీ ఎలాగైతే వాక్యము బోధించే దైవజనుని యొద్దకు, దేవుని సన్నిధానానికి వాక్యము దొరుకు చోటుకొచ్చి, అయ్యా నేను అప్పుల్లో మునిగిపోయాను, ఊరి నిండా అప్పులు చేసేసాము, ఎటు చూసిన అప్పులు, కొందరు అప్పులు చేసి తీర్చలేక ఉరిపోసుకుని చచ్చిపోయిన ఉంటారు, కొందరు అప్పులు చేసి తీర్చలేక ఊరు వదిలేసి ఎక్కడికో పారిపోయిన కొంతమంది ఉంటారు. ఉదయం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటికాడ తాళాలు వేసేస్తుంటాయి. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, వారు రారు. అక్కడ ఇంటి తాళాన్ని బ్రద్దలు కొడితే లోపల సామాన్లు కూడా ఏమీ ఉండవు. అప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు రాత్రి మూటమ్ముళ్ళు సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్రియుల, అంత అవసరమా మనకు? అంతవరకు మనం తెచ్చుకోవాలా? అంతగా మనం పేరు పోగొట్టుకోవాలా? అంతగా మనం నష్టపోవాలా? కనీసం మోకాళ్ళు మునిగినప్పుడే నువ్వు గ్రహిస్తే, ఆ పాదాలు మునిగినప్పుడే గ్రహిస్తే మోకాళ్ళు మునిగిపోకుండా ఆగిండేవి. కనీసం మోకాళ్ళు మునిగిపోయే సమయంలోనైనా నువ్వు గ్రహించగలిగితే మొలలోతు వరకు మునిగిపోకుండా ఆగే వ్యక్తి అవుతావు. కనీసం మొలలోతు మునిగిపోతున్నావు, అప్పుడైనా గ్రహిస్తే నీ భుజాలు, నీ తల మునిగిపోకుండా, ఊపిరాడనీయకుండగా, నష్టపోయే పరిస్థితి రాకుండగా దేవుడు అంతటితో లేవనెత్తుతాడు. కానీ నాడు చాలా మంది జీవితాలు పూర్తిగా మునిగిపోయి, ఎటు ఆధారము లేక, అన్ని విధాలుగా నష్టపోయి, ఉన్నాయని అమ్మేసేసుకోదు.
అప్పుడు కళ్ళు తెరిచి, అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకుంటాం, అయ్యా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. చూడండి 69 కీర్తన 17వ వచనాన్ని చదివితే అక్కడ వాక్యం ఇలా వ్రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథం 69 17వ నీ వచనం. సేవకునికి విముఖుడవై ఉండకు. నీ సేవకుడుకు దయచేసి నువ్వు దూరంగా ఉండక. నేను ఇబ్బందిలోనున్నాను. నేను ఎక్కడున్నాను? ఇబ్బందిలోనున్నాను. ఇబ్బందులలో ఈనాడు చాలా మంది ఉన్నారు. దావీదు యొద్దకు వారే వచ్చారు. అప్పులు చేసిన వారును, ఇబ్బందుల్లో ఉన్నవారును, సమాధానము లేక అసమాధానముతో దాదాపు 400 మంది ఆయన దగ్గరికి బాధలు చెప్పుకోవడానికి వచ్చారు. బహుశా ఈ రాత్రి ఇక్కడ 400కు పైగానే ఉన్నారేమో ఈ స్థలములో. మీరు కూడా ఇక్కడికి వచ్చారు, ఏం చెప్పుకోవాలని వచ్చారు? ఎవరో పాటలు పాడితే చూద్దామని వచ్చారా? అక్కడ ఏం జరుగుతుందో సరదాగా చూద్దాం కాసేపు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారా? ఒక విషయం, మీరు ఏ ఉద్దేశంతో వచ్చినా మంచిదే, కానీ ఒకటి మాత్రం వినండి ఇక్కడ. అదేమిటంటే, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు అనేది నువ్వు గుర్తించి రాత్రి నీ బిడ్డలు ఎక్కడున్నారు? నీ బిడ్డలు కూడా మునిగిపోయేవారుగా ఉన్నారా? ఇదివరకులా కాదండి, మా పెద్ద అబ్బాయి ఎప్పుడు లేని అలవాట్లు నేర్చుకున్నాడండి. వాళ్ళ నాన్నగారికి కూడా ఎదురు సమాధానం చెప్పేస్తున్నాడండి. ఇదివరకు వాళ్ళ నాన్నంటే ఎంతో భయం ఉండేదండి, ఇప్పుడు వాళ్ళ నాన్నన్నా సరే భయపడతా లేదండి. తాగేసి ఇంటికి వచ్చేస్తున్నాడండి. ఇంటికాడే ఆ బాటిల్ తెచ్చుకుని ఇంటికాడే తాగేస్తున్నాడండి. ఒకప్పుడు చుట్లు సిగరెట్లు కాల్చేవాడు కాదు, ఇప్పుడు నా ముందే ధైర్యంగా చుట్లు సిగరెట్లు కాల్చేస్తున్నాడండి. జాగ్రత్త సుమా, బిడ్డలు మునిగిపోయే స్థితిలో ఉన్నారా? ఎలాగ తల్లిదండ్రులుగా మీరు మునిగిపోయారు ఒకప్పుడు, ఇప్పుడు మీ బిడ్డలు కూడా అదే స్థానంలో ఆ మునిగిపోయే స్థితిలో వచ్చేస్తున్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ప్రభు వైపు చూడండి, ప్రభు దగ్గర మొరపెట్టండి. ప్రభువా, నీ ఒక్కడవే మమ్మల్ని లేవనెత్తువాడం. ఎన్నో కొండలకు వెళ్ళాము, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాము, ఎన్నో లోయల్లో ములిగాము, ఎన్నో నదుల్లో స్నానాలు చేశాము, ఎక్కడ మా బ్రతుకులు నిలబడలేదయ్యా. ఇంకా అప్పులు 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 అప్పులైపోతే ఉన్నాయి, కాళ్ళకు చెప్పులు అరిగిపోయాయి, ఒంట్లో బలవంతా క్షీణించిపోతూ ఉన్నది, కానీ సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయ్యా. ఇది ఈ రాత్రి ప్రభువా, నీ వైపునకు నా చేతులు ఎత్తుతున్నాను. పడిపోయిన మా బ్రతుకులు, కుప్పకూలిపోయిన మా జీవితాలు లేవనెత్తండి ప్రభువా అని అడగలిగితే గనుక ఈ రాత్రి తన పైనుండి తన చెయ్యి చాచి, పైనుండి తన చెయ్యను చాచి, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఈ రాత్రి దేవుని వైపునకు నీ చేతులెత్తితే గనుక దేవుడు కూడా తన చెయ్యి నీ యొద్దకు తీసుకురావడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ కొందరి జీవితాల్లో వారి చేతులు ఎవరెవరి వైపో చాపుతుంటారు. రాళ్ళ వైపు, రప్పల వైపు, చెట్ల వైపు, పుట్టల వైపు, మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు రోజంతా తమ చేతులు ఎత్తుతుంటుంటారే తప్ప దేవుని వైపునకు తమ చేతులు ఎత్తారు. ఈ సభ ఇలా పెట్టడానికి కారణం ఏమిటి? సభలు పెట్టే వారికి దమ్మిడి కలిసి వచ్చేది ఏమీ లేదు ఇక్కడ. కానీ వాక్యము వింటే కనీసం మీ జీవితాలు బాగుంటాయి. పడిపోతున్న మీ బ్రతుకులు, కూలిపోతున్న మీ జీవితాలు ఇంకాస్త నిలవబడతాయి, కుటుంబాలు బాగుంటాయి, గ్రామానికి మంచి జరుగుతుంది, ఎవరూ నష్టపోకూడదు, అందరూ బాగుండాలి అన్న ఆ భావముతో నీకు నువ్వు ఎలాగా లేవలేవన్న సంగతి తెలుసు కనుక నిన్ను లేపేవాడు ఒకడు కావాలి. ఎవడో ఒకడు నదిలో కొట్టుకుపోతున్నవాడు వాడు ప్రాణరక్షణ కొరకు అరుపులు అరుస్తాడు, అయ్యా ఎవరైనా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని. అలా కాపాడండి అని అన్నప్పుడు ముంచేసే నీళ్లు నిన్ను ఒడ్డుకు తీసుకురావు కదా. ఎప్పుడు తీసుకొస్తాయి నీళ్ళు అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఒక కెరటం తీసుకొచ్చి నిన్ను ఒడ్డు మీద పడేస్తాడు. ఏ నీళ్ళల్లో మునిగిపోతున్నావో ఆ నీళ్లు నిన్ను బ్రతికించాలి. అలా చూస్తూ పెడుతుంటే పైన నీకు నక్షత్రాలు కనబడతాయి, కొట్టుకుని పోతుంటుండగా పైన సూర్యుడో చంద్రుడో నీకు కనబడుతుంట, వాళ్ళెవరూ నిన్ను రక్షించలేరు. అక్కడ కనీసం ఆ టైంలో గజేతగాడెవరైనా ఉంది నీ యొద్దకు అమాంతంగా దూకు వచ్చి నీ చేయి పట్టుకొని, రెక్క పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి ఆ ఒడ్డు మీద పెట్టేవాడు నీకు కావాలి. కాబట్టి అలాంటి వారు ఈ ప్రపంచములో ఎవరున్నారు? అలాంటి వారు మనకి ఎక్కడ దొరుకుతారు అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే సాధ్యం. నెంబర్ 1, అప్పుల్లో మునిగిపోయిన జీవితాలను దేవుడు అక్కడ లేవనెత్తాడు. రెండో వారు ఎవరంటే
ఇబ్బందుల్లో ఉన్నావా? కొందరు చేతులార ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చూస్తే, అంతట వాడు ఆ దేశములో బహుగా ఇబ్బంది పడసాగెను. ఇదిగో ఒక తండ్రికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు దేశాంతరము పోయెను. ఆ దేశములో గొప్ప కరువు కలగగా ఆ కరువులో వాడు బహుగా ఇబ్బంది పడసాగిననే మాట మీకు కనబడుతుంది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగేను. చాలండి. 2వ గుంపు వారు ఎవరో తెలుసా? ఇబ్బందులలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారును, ఇబ్బందుల్లో ఉన్నవారును, అసమాధానముతో ఉన్నవారు వాక్యం వినటానికి వచ్చింది, లేక దేవుని సేవకుని యొక్క చెప్పుకోవటానికి వారు వచ్చేది. 2వ గుంపు వారు ఇబ్బందులలో ఉన్నవారు. కొందరు తెలిసి ఇబ్బంది, కొందరు తెలియకయే ఇబ్బందులకు గురైపోతున్నారు. కొందరు తెలిసి తెలియకపోయినా మొత్తం మీద ఇబ్బంది. ఏమంటే కుటుంబంలో 4 కష్టపడి రూపాయి డబ్బులు సంపాదించినప్పుడు ఏ ఇబ్బందులో ఉంటాం? ఒకరు కష్టపడుతుంటే ఇంట్లో 9 ఖర్చు చేసే పరిస్థితి ఎదురవుతుంటారు. అప్పుడు ఆ ఇల్లు ఎలాగ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. ఆ ఇబ్బందులు రోజు రోజుకి ఒక పర్వతంలాగే పెరిగిపోతాయి. బ్రతకాలని అనుకుంటారు, కానీ వెనకాతల బ్రతకడానికి అవకాశాలు లేకుండా పోతాయి. ఉదయం అయితే చాలు అప్పులోళ్ళు వచ్చి గుమ్మంలో నిలబడతారు, రాత్రి అయితే చాలు అప్పులోళ్ళు వచ్చి గుమ్మం మీద నిలబడతారు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కూడిన ఇబ్బందులు. ఏమంటే ఇక్కడ మనం చదివిన ఈ అధ్యాయములో ఈ చిన్న పిల్లవాడు కుమారుడు తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు వాడికి ఇబ్బంది లేదు. దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నంత కాలం వాడికి ఇబ్బంది లేదు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు వాడికి ఏ కొదువ లేదు. ఏ పూటకు ఆ పూట తలారా స్నానం, ఖరీదైన బట్ట, కాళ్ళకు మెత్తని దళసరి చెప్పులు, చేతి వ్రేళ్లకు ఉంగరాలు, కడుపుకు మంచి అందమైన ఆరోగ్యకరమైన భోజనం, ఇవన్నీ కూడా వాడికి ఉంటుండేవి ఆ తండ్రి ఇంట్లో ఉన్నంత కాలం. కానీ ఒకరోజు వాడు అనుకున్నాడు, మా నాన్నే పెట్టాలా నాకు భోజనం? నాకు నేనుగా తినలేనా ఏంటి? దూరదేశం వెళ్ళిపోయి పెద్ద వ్యాపారం చేద్దామని అనుకొని తండ్రితో అన్నాడు ఒకరోజు, తండ్రి నాకు రావాల్సిన డబ్బు వాటా నా వంతు నాకు ఇచ్చే, నేను దూరదేశం వెళ్ళిపోతాను. డబ్బు సంచి చేత్తో పెట్టుకుని దూరదేశం వెళ్ళిపోయి ఏమైనా బాగుపడ్డా? కొంతకాలం అయిన తర్వాత ఎవరైనా వచ్చి అబ్బాబ్బా మీ అబ్బాయి ఎంత బాగున్నాడండి, ఆ ఊళ్ళో మీ అబ్బాయి పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడండి, మీ అబ్బాయి పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడండి, 10,000 ఎకరాల భూములు కొన్నాడండి, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి పనులు ఇస్తున్నాడండి, మీ అబ్బాయి గారు కట్టిన బిల్డింగ్ లాంటి బిల్డింగ్ ఆ దేశంలో ఎవరూ కట్టలేదండి, మీ అబ్బాయి చాలా పెద్దవాడైపోయాడండి అంటే నిజంగా సంతోషించేవాడేమో ఈ తండ్రి. సరే ఇంట్లోంచి వెళ్ళాడు, బాగుపడ్డాడు, చాలా బాగున్నాడని. కానీ వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, ఏమంటే మీకు 2 కుమారులు కదా, మీ 2వ అబ్బాయి ఏడండి? మా 2వ అబ్బాయి ఊరెళ్ళాడండి వ్యాపారం చేయండి. అయితే మీ అబ్బాయి అనుకుంటానండి పలానా ఊళ్ళో ఉన్నాడు, మాకు కనపడ్డాడు. ఏంటి ఒంటి మీద బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, రోడ్డు మీద అడుక్కుంటున్నాడు, మీ అబ్బాయి అనుకుంటానండి. ఆ తండ్రి అంటున్నాడు, ఏ ఊరు ఇంతకది? అదేదో ఊళ్ళో మేము చూసేవాడి, ఒక రోజు బస్సు ఎక్కుతూ, ఇంకొకరందరూ మేము ట్రైన్లో మేము చూసేవాడి, రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద అడుక్కోవటం మేము చూసేవాడి. అయ్యా కాస్త అడ్రస్ చెప్తారంటే, అయ్యో మేము మర్చిపోయామండి అంటున్నా. కానీ తండ్రి అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడైనా నా కొడుకు ఏదో రోజు వస్తాడేమో అని. కానీ ఒక రోజు వచ్చాడు. కానీ ఎలా వచ్చాడు తెలుసా? ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాడు అలాగైతే రాలేదు. మనిషి అయితే వచ్చాడు, కానీ మనిషి పోలికలు మొత్తం కోల్పోయాడు. వాడి రూపం అంతా మారిపోయింది. కాళ్ళకు చెప్పులు లేవు, తలకు నూనె లేదు, ఒంటి మీద నాడువైన గుడ్డ లేదు, శరీరానికి ఆరోగ్యము లేదు, కడుపుకి ఆహారము లేదు, కళ్ళు లోతుగా వెళ్ళిపోయి మనిషి జబ్బు పడిపోయాడు. మనిషి దగ్గర భయంకరమైన దుర్గంధమైన దుర్వాసన. కారణం ఏంటంటే వాడు వెళ్ళినటువంటి ఆ దేశం అంతా కరువు వచ్చేసేసింది. స్థానికంగా ఉన్న వారికి తిండి లేదు, బయట నుండి వెళ్లే వాడికి ఇడికి ఇంకెక్కడ తిండి దొరుకుతుంది? పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడినే కానీ వాడికి ఏమీ దొరకకపోగా ఆ దేశములో వాడు బహుగా ఇబ్బంది పడసాగాను. జాగ్రత్త, నీ సొంత నిర్ణయాలు,
నీ సొంత ఖర్చులు. ఈరోజు నాకున్నది నాకేం కొదువా, 10 ఎకరాలు భూమి ఉంది, 25 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది, జల్సాగా ఖర్చు పెడుతున్నావేమో, జాగ్రత్త. కనీసం ఒక రోజు ఒక బియ్యపు గింజ కూడా నీ చేతికి దొరకలేని పరిస్థితి ఎదురైపోతాదేమో. ఏ పొలములో అనేక మంది నీ దగ్గర పనిచేస్తున్నారో, ఒకరోజు వేరే వారి పొలములోకి వెళ్ళి నువ్వు పరిగెలు ఎరుకునే పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త. దీపముండగా ఇల్లు చక్క పెట్టుకున్నప్పుడు, అన్ని బాగుంటున్నప్పుడే నీ జీవితాన్ని స్థిరపరచుకో. సమయం దాటిపోయిన తర్వాత స్థిరపడదామని అనుకుంటే ఆ పోయిన సమయం మరలా నీ జీవితానికి తిరిగి రాదు. సూర్యుడైనా మరలా వస్తాడు, చంద్రుడైనా మరలా వస్తాడేమో, కానీ పోయిన సమయము తిరిగి నీకు రాదు. తండ్రి ఇంట్లో ఉన్నంత వరకు, ఎందుకంటే తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు వాడికి అక్కడ వాక్యం దొరికే, తండ్రి ఇంట్లో ప్రార్థన దొరికే, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు దేవుని సేవకుల సహవాసం దొరికేది. ఇప్పుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. కొంతమంది కష్టపడటం తప్పని నేను అనను, కానీ కష్టమే ప్రయోజనం అని అనుకొని పట్టణాలు వెళ్ళిపోయి పెద్ద పెద్ద పనులు చేసని చెప్పి దేవుని సహవాసానికి దూరం అయిపోతుంటారు. నువ్వు హైదరాబాద్ వెళ్ళు, లేకపోతే ఇటు కర్ణాటక వెళ్ళు, అటు మహారాష్ట్ర వెళ్ళు, బాంబే వెళ్ళు, కష్టపడు, పని చేయలేక దుబాయే వెళ్ళు, మంచిదే. అలాగని చెప్పి వెళ్ళినంత మాత్రాన ఇక్కడున్న దేవుణ్ణి మాత్రం నీ జీవితంలో దూరం చేసేసుకోక. ఇక్కడుంటే ప్రతి ఆదివారం వచ్చే వ్యక్తి, ఇక్కడుంటే ప్రతి శుక్రవారం దేవుడి దగ్గరకు వచ్చే వ్యక్తివి. ఎప్పుడైతే వ్యాపారము, సంపాదన, డబ్బు అనుకుని బయటకు వెళతావో, ఇక్కడ నీకు దొరికే ఆ హెచ్చరిక, ఆ గద్దింపు, ఆ సహవాసం వేరే చోట నీకు దొరకదు. ఇంట్లో ఉన్నంతసేపు తండ్రి భయం ఉండేది వీడికి. ఇల్లు దాటిన తర్వాత గూడు విడిచిన పక్షిలాగా వాడు తిరుగులాటం మొదలెట్టాడు. పట్టుకెళ్ళిన డబ్బంతా మెల్లిమెల్లిగా ఖర్చు చేస్తూ వచ్చాడు. అందులో 28వ వచనం అనుకుంటా, అతడు వేశ్యలతో సాంగత్యం చేసి తన ఆస్తి అంతయును పాడు చేసేననే మాట కనబడతారు. ఏమక్కడ చూడవచ్చునము 15వ అధ్యాయంలోనే వేశ్యలతో అతడు 14వ వచనం అనుకుంటా, చూడండి 14గా. అప్పుడు అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముగా పాడు చేసెను. 30వ వచనమా. అయితే నీ ఆస్తిని వేశ్యలతో చెడు వ్యసనాలు నేర్చుకున్నాడు వీడు. ఇంట్లో ఉన్నప్పుడు త్రాగుడు అలవాటు లేదు, కమ్మటి పాలు త్రాగే అలవాటు ఉండేది. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు అడిగేవారు లేదు కదా, పెద్ద దిక్కు మద్యం. కొందరు పట్టణాలకు వెళ్ళి చెడు అలవాట్లు నేర్చుకుని కుర్రవాళ్ళు, ఆడపిల్లలు చెడు వ్యసనాలకు బానిసలైపోవటము. జాగ్రత్త సుమా, ఇబ్బందులు పడిపోతుంది నీ ఇల్లు. ఇప్పుడైతే పరిస్థితి బాగున్నదేమో నీ ఇల్లు, మీరు బాగున్నారు, సంతోషం, అలాగే ఉన్నాడు. పరిస్థితులు తారుమారి తెచ్చుకోవద్దు, ఇబ్బందుల్లోకి గురైపోవద్దు. వాడు దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారముగా తన ఆస్తిని పాడు చేశాడు. చివరికి ఆస్తి వ్యభిచారులతో సాంగత్యం చేశాడు, తన ఆస్తి అంతయు పాడు చేశాడు. వ్యభిచారులతో సాంగత్యం చేసేవాడికి ఏం దొరుకుతుంది? చూడండి, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 25-27 వచనాలు. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 25-27 వచనాలు. జార స్త్రీ తట్టు మార్గమున నీ మనసును తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవల్లోకి దయచేసి నువ్వు వెళ్ళిపోవాక. అది గాయపరిచి పరద్రోసపడిన వారు, మునిగిపోయిన వారు అనేకులు. అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము మరణశాలలకు దిగిపోవును అనగా మునిగిపోవును. మునిగిపోయాడు వీడు కూడా, మునిగిపోయాడు. ఈ మునిగిపోవటంలో పూర్తిగా పాడైపోయాడు. ఆడ అందమంతా పోయింది, శరీర రూపం పోయింది, ఒంటి మీద బట్టలు నాడింగా లేవు, కాళ్ళకు చెప్పులు లేవు, తలకు నూనె లేదు, తీసుకెళ్లిన డబ్బు ఒక్క పైసా కూడా వాడి దగ్గర లేదు. అంత ఖర్చు చేసేసాడు. చెడు వ్యసనాలు, త్రాగుడు నేర్చేసుకున్నాడు, వ్యభిచారంతో సాంగత్యం చేయడం మొదలెట్టేశాడు, మత్తు పానీయానికి బానిసలైపోయాడు. అన్నీ చెడిపోయి ఒకాన సమయంలో వాడు బుద్ధి తెచ్చుకున్నాడు.
చూడండి, అదే సామెతల గ్రంథం 7వ అధ్యాయాన్ని కూడా మనం చదివితే ఆ 6వ అధ్యాయము 26వ వచనం చదివితే ఇలా వ్రాయబడి ఉంటుంది. వేశ్య సాంగత్యం వేశ్యతో సాంగత్యం చేసేవాడికి చివరికి మిగిలేది రొట్టె తునక మాత్రమే. చూసారా, వేశ్యతో సాంగత్యం చేసేవాడికి రోడ్డు మీద పడిపోయి ఎంగిలి మెతుకులు తప్ప మరేమీ దొరకవు. సహోదరుడా, ఈ మాటలు వినడానికి వచ్చిన నీ జీవితం ఎలా ఉంది? అందమైన భార్య నీకుంది, కుటుంబంతో సంతోషంగా ఉంటూ, పట్టణము వెళ్ళి డబ్బులు ఇచ్చి వేశ్యతో సాంగత్యం చేయక, నువ్వు డబ్బు ఆవిడకి ఇస్తావు, ఆవిడ దగ్గర ఉన్న ఎయిడ్స్ వ్యాధి నువ్వు తెచ్చుకుంటావు. జాగ్రత్త. నీ సుఖం కొరకు డబ్బు నువ్వు ఖర్చు పెడితే పెట్టచ్చు, ఆ సుఖం బదులుగా నీకు వడ్డీగా, నీకు అప్పుగా నీకు ఇవ్వబడింది ఏమిటంటే అవతల స్త్రీ నుండి నీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి మరలా నీ భార్య కంటించి, నీతో పాటు నీ భార్య కూడా చచ్చిపోయడానికి నువ్వు కారణం కావద్దు. పరిశుద్ధ జీవితం జీవించండి, దేవుని వాక్యానికి భయపడండి, నీతి ప్రవర్తన గల వారి మేల్కొని పాపము ఛాయకు పోవద్దు అని చెప్పి వాక్యములో రాయిపోయి. ఈనాడు చాలా మంది పెళ్లి కాకుండా ఎంతో మంది చెడిపోతుంటున్నారు. సమాజం ఎప్పుడు కూడా నిన్ను పాడు చేసేది తప్ప సమాజంలో ఎక్కడ కూడా నిన్ను బాగు చేసేది ఏ మూల కూడా లేదు. అది ఏదైనా కావచ్చు. ఇంతకుముందే సేవకులు చెప్పారు, అది నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మొదలుకొని థియేటర్లో నువ్వు చూసి పెద్ద 70 mm తెర వరకు కూడా ప్రతిదీ నిన్ను పాడు చేసేదే. లోకం ఎన్నో రకాలైనటువంటి విందు వినోదాలు, ఆటలు పాటలు ఇవన్నీ కూడా నీ జీవితాన్ని పాడు చేసేసేవే, నిన్ను బాగు చేసేవి కావు. రోడ్ల మీద రఫ్గా కొంతమంది ఓ బండి మీద స్పీడ్గా తిరుగుతాడు, పెద్ద గొప్ప రావాలి, ఎదురుకెళ్ళి యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. ఏమంటే కరెంటు స్తంభాలు పట్టుకుంటాడు, కరెంటు తీగలకి ఏదో ఎవరెవరో సినిమా యాక్టర్లు ఫ్లెక్సీ బొమ్మలు కడుతుంటారు. ఆ కరెంటు స్తంభాలకి ఆ పైన ఉన్న షాక్ తగిలి అవి కడుతుంటుండగా కొంతమంది చచ్చిపోయిన సందర్భాలు చాలా. ఇవన్నీ అలవాట్లు నీకు అవసరమా? నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు నువ్వు కరెంటు షాక్ కొట్టి చచ్చిపోవాలని చెప్పి నేను కన్నారా? నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు 15 సంవత్సరాలకు 16 సంవత్సరాలు పెళ్లి కాకుండా నువ్వు గర్భవతి అయిపోతావని చెప్పేసి నిన్ను కన్నారా? ఆలోచన చెయ్యండి. ఈనాడు ఎంతమంది జీవితాలు వ్యర్థమైన తప్పుడు దారిలో నడుస్తుంటున్నాయి. కనీసం తల్లిదండ్రుల భయము, దేవుని భయము లేకుండా మనుషులు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. కానీ ఒక రోజు కళ్ళు తెరుస్తారు, ఎప్పుడో తెలుస్తా అన్నీ నష్టపోయిన తర్వాత. ఈలోగా నీ పరువు పోతుంది, నీ గౌరవం పోతుంది, నీ మర్యాద పోతుంది, నీ ఇంటి పేరు, నీ ఇంటి గౌరవ మర్యాదలు పోతాయి, నీ ఆరోగ్యం పోతుంది, నీ డబ్బు పోతుంది. అప్పుడు కొంతమంది గ్రహిస్తారంటే భుజాల వరకు కూడా మునిగిపోయిన తర్వాత అప్పుడు భగవంతుడా నన్ను కాపాడు అని అంటారు. అంతవరకు నువ్వెందుకు తెచ్చుకోవాలి? పాదాలు మునిగిపోతున్నప్పుడు గ్రహించు, అయ్యో ఇది వరకు కంటే నేను ఎందుకు తేడాగా ఉన్నాను, ఇది వరకు నా ప్రవర్తన బాగుండేది, ఈ మధ్య కాలంలో ఎందుకు నాకు కొన్ని చెడు అలవాట్లు అప్పుతున్నాయి, ఇలాగే కనుక ఉంటే ఇంకా ఈ అలవాట్లు ఇంకా ఎక్కువైపోయి నా తల్లిదండ్రులను బాధ పెడతానేమో, అయ్యో నా భర్తను నేను బాధ పెట్టేదాన్ని అవుతాను, లేక నా భార్య పిల్లల్ని బాధ పెట్టిన వాడిని అవుతానేమోనని పాదాలు మునిగిపోతున్నప్పుడే భుజాలు మునిగిపోయే వరకు తెచ్చుకోకుండా నువ్వు గ్రహించగలిగితే ఆ కొద్ది స్థితిలో నుండి కూడా దేవుడు నిన్ను పైకెత్తుతాడు. మనుషులు ఎవరు నిన్ను పైకెత్తలేరు. మనుషులందరిలో ఉన్న స్వభావం మునిగిపోయే స్వభావమే. అందరూ కూడా మునిగిపోవటానికి, పాదాలు జారి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నవారే. చూడండి, 73వ కీర్తనలో రాయబడింది, నిశ్చయముగా వారు కాలు జారు చోటునే నీవు వారిని ఉంచి ఉన్నావనే మాట కనబడతాది. 73వ కీర్తన 18వ వచనమా? నిశ్చయముగా నీవు వారిని వారందరూ కాలు జారి పడి మునిగిపోయే చోటు ఉంచబడిన వారే. చాలండి, అందరూ ఒకరు కాదండి. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా అందరూ పడిపోవటానికి రెడీగా ఉన్నవారి. ఆలోచించి, అందరు ఎవరో పడిపోతున్నారు, నువ్వెందుకు పడిపోవాలి? అందరూ జారిపోతున్నారు, నువ్వెందుకు జారిపోవాలి? కనీసం నువ్వైనా గ్రహించు, ప్రభువా నా కుటుంబం మునిగిపోయినయ్యా, ప్రభువా నా బిడ్డలో ఈ రోతలో, ఈ పాపములో, ఈ చెడులో, వ్యసనాల్లో మునిగిపోవద్దయ్యా. ఆనాడు నీ సేవకుడైన పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభువా రక్షించమంటే ఆ మాట అంటుండగానే మీరు చెయ్యి అందించారు కదా ప్రభువా. అతడు ఇంకా మునిగిపోకుండానే కాపాడేశావు కదా ప్రభువా. ఇప్పటికీ మేము సగం మునిగిపోయాము.
ఇంకా ఇలాగే ఉంటే మా ఇల్లు మాకు మిగలదు, ఉన్న కొద్ది పొలం కూడా మాకు మిగలదు, ఉన్న కొద్ది ఆస్తి కూడా మాకు మిగలదు. ఈ అలవాట్లకు మేము బానిసలం అయిపోతే మా బిడ్డలు మేమందరం ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, కట్టకట్టుకొని ఏ గోతులకో నూతులకో ఏ నదులకో దూకి మేము చచ్చిపోవాలి తప్ప వేరే పరిష్కారం మాకు లేదు ప్రభువా. ఇది ఇప్పటికీ మేము సగం మునిగిపోయాము, ఇప్పటికైనా మా చేతులు నీ వైపు ఎత్తుతున్నావు అని దేవుణ్ణి కోరితే ఖచ్చితంగా లేవనెత్తుతాడు. అయితే చిన్న కుమారుడు మొత్తం మునిగిపోయాడు, అన్ని విధాలుగా నష్టపోయాడు. ఇక రేపో మాపో వాడు చచ్చిపోతాడు. అలాంటి టైంలో అనుకున్నాడు, అయ్యో ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను, కానీ నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు అన్నపానములు సమృద్ధిగా తినుచున్నారు. చివరిగా వెళ్ళి దూరము నుండి ఒక్కసారి మా నాన్నను చూసి నేను చచ్చిపోవాలనుకున్నాడు. దూరము నుండి వెళ్ళి మా నాన్నను చూసి చచ్చిపోవాలనుకొని వాడున్న దేశము నుండి తండ్రి ఉండే దేశానికి వచ్చాడు. తండ్రి ఉన్న దేశం నుండి తండ్రి ఉండేటువంటి పట్టణానికి వచ్చాడు, ఊరు వచ్చాడు, వీధి వచ్చాడు, గ్రామం వచ్చాడు, ఇంటి దరిదాపుకు వచ్చాడు, కానీ ఇంటిలోకి రాలేకపోయాడు. చాలు, ఏదో సమయంలో మా నాన్న బయటకు వస్తాడు, దూరం నుండి మా నాన్న చూస్తాను, తర్వాత చచ్చిపోతానని. కానీ ఈలోగా ఒక పనివాడు చూసి అంటాడు, అయ్యా రోడ్డు మీద ఒక అబ్బాయి నిలబడ్డాడు, ఇటువైపే చూస్తున్నాడు, అతడు అచ్చం మన చిన్న బాబులాగే ఉన్నాడండి, మన చిన్నబ్బాయిలా ఉన్నాడండి చెప్పాడు. వెంటనే తండ్రి ఇంట్లోంచి ఒక్కసారి దూరము నుండి చూస్తే తన కుమారుడే. వాడింకా దూరముగా ఉండగానే తండ్రి పరుగు పరుగున వెళ్ళి వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని మరలా ఇంటిలోనికి తీసుకొని వచ్చాడు. కానీ ఈలో జరిగిన విషయం ఏంటో తెలుసా? వాడికి ఉండవలసిన చేతికి ఉండవలసిన ఉంగరం లేదు, కాళ్ళకు ఉండవలసిన చెప్పులు కాళ్ళకు లేవు, కాళ్ళకున్న చెప్పులు కూడా ఆడు తాకడ పెట్టి అమ్మేశాడు, చేతికున్న ఉంగరం అమ్మేశాడు. ఆ దేశంలో నీళ్లు లేనందున వాడి శరీరానికి స్నానం కూడా లేదు, కరువు వచ్చేసినందున కనీసం తలకు ₹1 నూనె రాసుకున్నది లేదు, ఒక బ్లేడ్ కొనుక్కొని గెడ్డం తీసుకోవడానికి ₹1 డబ్బులు కూడా వాడి దగ్గర లేవు. గెడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, ఒంటికి స్నానం లేదు, వెళ్ళిన బట్టలు తెల్లని బట్టలు 100 పీలుకులుగా చిరిగిపోయిన, కాళ్ళకు చెప్పులు లేవు, మనిషి రూపురేఖలన్నీ మారిపోయాయి. మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి పడిపోయిన వాడి జీవితాన్ని నిలవబెట్టి ఇంటిలోకి తీసుకెళ్లి తలారా స్నానం చేయించి క్రొత్త దుస్తులు వాడికి తొడిగి పాదాలకు చెప్పులు తొడిగి తండ్రి వ్రేలుకున్న ఉంగరాన్ని తీసి ఆ కొడుకు వ్రేలుకు పెట్టి, ఎప్పుడు తిన్నాడో నా కుమారుడు కడుపు నిండా భోజనం అని అనుకొని ఇంట్లో మంచి ఖరీదైన భోజనాన్ని వండించి అతడితో పాటు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. చిన్న కుమారుడు ఇబ్బందుల్లో పడిపోయాను, కొందరు ఇబ్బందుల్లో మునిగిపోయేవారు, అప్పుల్లో మునిగిపోయేవారు, మరికొంతమంది అశాంతిలో, అతి సమాధానము లేని జీవితం. యేసు ప్రభు చెప్తారు, లోకమిచ్చినట్లు కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేయను. కాబట్టి రాత్రి ఆలోచన చేయి, నువ్వెక్కడున్నావు, నీ ఇల్లు ఎక్కడుంది, నీ కుటుంబం వారు ఎక్కడున్నారు? బాగున్నాము, గట్టు మీదే ఉన్నామని అనుకుంటున్నారా? ఆ గట్టు కింద బహుశా ఒకవేళ ఊబు ఉన్నదేమో, ఆ ఊబలో మునిగిపోయే సమయం దగ్గరికి వస్తుంది. కళ్ళు తెరుద్దాము, గ్రహిద్దాము. ప్రభువునకు మన చేతులు అందించినప్పుడు దేవుడు చేతులు ముడుచుకునేవాడు కాదు. నీ సమస్యకు పరిష్కారము కొండల్లోనో, లోయల్లోనో, నదుల్లోనో, చెట్టు చుట్టూ తిరిగితేనే, మనుషులు ఎవరో నీకు నీ ఆచారాలు మూఢనమ్మకాలు చెప్తే కాదుగా. కొంతమంది క్రైస్తవుల్లో కూడా పిచ్చోళ్ళు ఉన్నారు. పలానా చోట నూనె అమ్ముతారట, నూనె తెచ్చుకుంటే నీకు బాగుపడుతుందంటే పిచ్చోడు నూనె మీదే మనసు పెడతారు. బైబిల్లో వాక్యంలో రాయబడింది, రోగిగా ఉన్న ఎడల అతడు మొదట సంఘానికి చెప్పాలి, సంఘము వచ్చి నీకు వాక్యము బోధించి ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయి. అంతే తప్ప నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నూనె కొని తెచ్చేసుకోవటం కాదు. అవతల వాడు ₹1 డబ్బులు బాగా లాభం వస్తుందని ఇది స్వస్థత నూనె అని చెప్పి బయట వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. 2-3 బాటిల్ తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే అది కాదు. రోగము నీకున్నప్పుడు నీ సొంత డబ్బులతో నీ ప్రక్కనే కొనుక్కో, కిరాణా దుకాణములో సేవకుల్ని పిలిపించు, నీ పాపాన్ని ఒప్పుకో, ప్రార్థన చేయించుకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తా.
కొంతమంది నూనె అమ్మేవారు ఉన్నారు, కొంతమంది ఏమో నీళ్లు అమ్మేవాళ్ళు ఉన్నారు, కొందరు ఇలాంటి కచ్చీపులు గుడ్డ ముక్కలు అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ కచ్చీపు కొనుక్కొని తల మీద పెట్టుకుంటే నీకు ఆశీర్వాదము, కడుపు మీద పెట్టుకుంటే నీకున్న జబ్బులన్నీ పోతాయి అని చెప్పి పిచ్చి మాటలు చెప్తే గుడ్డి వాళ్ళుగా నమ్మే నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. ఏమండి, యేసు ప్రభులో స్వస్థత ఉన్నదా, గుడ్డ ముక్కలో స్వస్థత ఉన్నదంటే దేన్ని నమ్మాలి మనం అండి? యేసు ప్రభులో. మీరు అనొచ్చు, మరి పౌలు గారి చేతి నడిగుడ్డలు తీసుకెళ్లి రోగులు ఎంత పెడితే వాడు స్వస్థ పొందారంటే కరెక్టే, అది పౌలు భక్తుడికి మాత్రమే సార్. ఎవరైనా కచ్చీవి అమ్మితే మీరు అడగండి, ఇది పౌలు గారి కచ్చీవా అని అడగండి. బహుశా అవునమ్మా అపోస్తలుడైన పౌలు ఇచ్చిన కచ్చీపు అంటే కనుక ఖచ్చితంగా మీరు తెచ్చుకోండి ఇంటికి. ఎక్కడున్నాడండి పౌలు ఇప్పుడు? పౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు? అలాగే ఒకవేళ జీవజలాలు అన్నది నీళ్ళంటే కనుక మీరు అనండి, సుకారనబడిన ఊరిలో యేసు ప్రభు చెప్పారు, ఈ బావి నీళ్లు త్రాగు ప్రతి వాడు దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్ళు అన్నాడు, దప్పి గొనడు, నా యొద్ద జీవపు ఊట కలదు అన్నాడు. అప్పుడు మీరు అనండి, యేసు ప్రభు వారు ఇచ్చిన నీళ్ళ చెప్పండి అయ్యా, లేక మీ ఇంటికి ఉన్న బావిలోయో కుండీలోయో లేక నదిలో నీళ్ళ అని అడగండి. లేదమ్మా యేసు ప్రభు మొన్న మా ఇంటికి వచ్చారు, ఈ నీళ్లు ఇచ్చారంటే కనుక నిజంగా నీళ్లు తెచ్చుకోండి మీరు. కాదు కదా, మరి ఎందుకు అజ్ఞానంగా అక్కడున్న ఆ నీళ్లే మీ ఇంటికాడ ఆ నీళ్లు, మీరు అక్కడికి వెళ్ళిన ఆ కొబ్బరి నూనె ఇంకా అక్కడికి వెళ్తే కల్తీ కొబ్బరి నూనె, మీ ఇంటికాడ కొనుక్కున్న నేను నూనె ఒరిజినల్ నూనె. ఈనాడు క్రైస్తవ్యములో కూడా అజ్ఞానంగా నడిపించేసేటువంటి డబ్బు వ్యాపారంగా వచ్చేస్తూ ఇలా నడిపించే వాళ్ళు చాలా మంది. దయచేసి ఆ మత్తులో ఆ మైకములో మునిగిపోవాలి. నువ్వెక్కడ ఏ సంఘములో ఉన్నావు, ఏ సహవాసములో ఉన్నావు, అక్కడ నీకు దైవజనులు అనేవారు ఉన్నారు. ప్రార్థన చేసే సంఘం యొక్క గుంపు నీకు ఉన్నది. ఏదైనా సమస్య ఉంటే సంఘానికి చెప్పుకో, దైవజనులు సంప్రదించు, దేవుని మీద నీవు ఆధారపడాలి. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యం మునిగిపోయే జీవితాలను దేవుడు ఒక్కడే పైకి లేవనెత్తువాడు. 113 చూస్తే అక్కడ అంటాడు, పెంట కుప్పల మీద నుండి ఆయన దీనులను పైకెత్తువాడు, సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారులు గల సంతోషము గల తల్లిగా చేయువాడు ఆయన మాత్రమే. చెడు వ్యసనాల్లో మునిగిపోయిన వారు, అప్పుల్లో మునిగిపోయినటువంటి వారు, ఇబ్బందుల్లో మునిగిపోయినటువంటి వారు, వీటన్నిటికీ అక్కడ మనం చూస్తాం, పేతురు మునిగిపోవసాగెను. అతడు మునిగిపోతూ ప్రభు వైపు చూశాడు. ఈ రాత్రి ఇప్పటికీ నువ్వు సగం మునిగిపోయి ఉండొచ్చు. చాలా సమస్యలు అందరి జీవితాల్లో ఇది ఉంది. ఒకప్పుడు కంటే ఇప్పుడు కొందరు నష్టపోయిన జీవితాలు చాలా ఉన్నాయి. అప్పులు చేసి అనారోగ్యాన్ని బట్టో దేనినో బట్టి చాలా మంది మునిగిపోయిన వారు. ఈ రాత్రి దేవుడు చెప్తాడు, ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 24 వచనము చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను, కృంగిపోయి కృషించిపోయిన వారిని నింపుదును, మేలు చేత తిరిగి వాడి ప్రాణములను నింపుదును. 13వ వచనములో ఏవ్రాయబడింది, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును ఇచ్చి వారిని ఆదరించదు, వారిని మనసారా నేను ఆదరిస్తాను, విచారము కొట్టివేసి వారి బ్రతుకులో ఉన్న విచారమంతటిని తీసేసేసి నేను వారికి ఆనందమును కలుగజేయుచున్నాను. కాబట్టి రాత్రి వైపు ప్రభు వైపు మనం చూద్దాం. నాడు పేతురు మునిగిపోతూ, ఇంకెందుకులే, ఎలాగా మునిగిపోయాను కదా, ఇంకెందుకు నేను ప్రభువుని పిలవాలి, ఎలాగా సగం మునిగిపోయాను కదా అని అనుకోలేదు. ఏ సగం మునిగిపోతే ఇంకా సగం బ్రతికే ఉన్నాను కదా, ఆ మిగతా జీవాన్ని ప్రభు నాకు ఇస్తాడని చెప్పి సగం మునిగిపోయిన వాడు ప్రభుని చూడగలిగాడు. ఈ రాత్రి నువ్వు పూర్తిగా మునిగిపోలేదు కదా, ఇంకా మనిషిగా బ్రతికే ఉన్నావు కదా, కొద్దిగో గొప్ప మొత్తం మీద కొంచెం గుప్పడి నీడ నీకుంది కదా, 2 పూటల్లో తిండి లేకపోయినా కనీసం ఒక పూట అయినా నువ్వు ఆహారం తినగలుగుతున్నావు కదా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించు. ప్రభువా, ఇదిగో నా భర్త సగం మునిగిపోయాడయ్యా, ఇదిగో నా బిడ్డలు చెడు వ్యసనాల్లో మునిగిపోయాడయ్యా, ఆఖరికి ఇదిగో నేను కూడా మునిగిపోయాను కొన్ని బానిసత్వానికి. ప్రభువా, నా ఇంటి వారందరినీ లేవనెత్తు, నా పాదాలు బండ మీద నిలిపి మా అడుగులను స్థిరపరచు, నాశన కోపములో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును.
కాబట్టి రాత్రి దేవుడు నిన్ను పైకెత్తేవాడు, మునిగిపోయే నీ బ్రతుకును దేవుడు ఆదరించువాడు. అందరూ ఒకసారి లేచి నిలబడి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాము. అందరూ ఒకసారి లేచి నిలబడదాము. విన్న వాక్యాన్ని మన హృదయాల్లో తలపోసుకుంటూ, నిజమే ప్రభువా, ఆనాడు నీ సేవకుడైనటువంటి పేతురు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను బ్రతికించుమన్నప్పుడు అతన్ని లేవనెత్తి నిలబెట్టావు. మీతో సమానముగా నిలబెట్టావు ప్రభువా. నీతో పాటు నడిపించావు సముద్రం మీద, నీతో పాటు ధోనిలో కూర్చునేలా చేసావు కదా ప్రభువా. ఈ రాత్రి ప్రభువా, ఇదిగో నాయన, నా కుటుంబం సగం మునిగిపోయిందయ్యా, నా బిడ్డల జీవితాలు సగం మునిగిపోయాయి ప్రభువా. ఇబ్బందుల్లోనూ, సమస్యల్లోనూ, అప్పుల్లోనూ, రకరకాలైన పరిస్థితులు, పైకి లేవలేక మేము పూర్తిగా మునిగిపోయిన పరిస్థితిలో పడిపోయాం ప్రభువా. ఇది రాత్రి కాల సమయంలో నీ వైపు చేయందిస్తున్నాం ప్రభువా. దేవా, నీ ఒక్కడవే మమ్మల్ని లేవనెత్తేవాడు, అర్థం చేసుకునేవాడు. మా బ్రతుకులు నిలవబెట్టు ప్రభువా అని ఒక్కసారి ప్రభుని కోరదామా? దయచేసి రాత్రి ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి అయితే, నీకు ఏదో ఒక సమస్యలో నేను, నా కుటుంబం మునిగిపోయామండి, అయ్యా దైవజనుడా నువ్వు చెప్పినట్లు నా కుటుంబం ఒకప్పుడులా లేదు, కొంత మేము మునిగిపోయామండి అని అన్నవాడు ఉంటే కనుక ఈ రాత్రి ఉన్న చోట నీ చేయి పైకెత్తు. ఈ రాత్రి నీ చేయి పైకెత్తు. దేవుడు నీకు సహాయం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా అలాంటి వారుగా ఉన్నారు ఈ స్థలములో? ఒక్కసారి మీ చేతులు పైకెత్తండి. అది ఎవరైనా కావచ్చు. అయ్యా, ఇప్పటికే నేను కొంత మునిగిపోయాను, అప్పుల్లోనూ, బాధల్లోనూ, రోగాలలో, కష్టాల్లో మేము మునిగిపోతూ ఉన్నాం ప్రభువా. ఆ పరిస్థితుల్లో మమ్మల్ని లేవనెత్తు అని అంటే కనుక నీ కుడి చేతిని పైకెత్తు. నీ కొరకు ప్రార్థన చేస్తాను.